పార్టీలు ఏవైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒపీనియన్స్ అనేవి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబ్ ఫర్ దట్ మ్యాటర్. ఆలోచనలు మార్చుకుంటూ ఉంటాం, మన అవగాహన శక్తిని పెంచుకుంటూ ఉంటాం, అదంతా ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీయా, కాంగ్రెసా, మోదీయా, రాహులా, ఇంకొకరా ఇది కాదు ఇష్యూ. మన ఆర్థిక వ్యవస్థ కన్సిస్టెంట్గా పతనమవుతోంది, ఎప్పటి నుంచో పతనమవుతోంది. మోదీ రాకముందు ఉంది, మోదీ వచ్చిన తర్వాత ఉంది. ఆ పతనం అనేది ఆపలే. మోదీ గారు ఆపగలిగాడంటే ఆపలేదు, మరి ఆయన కూడా ఆపలే. ఇంకెక్కువ స్పీడ్గా పతనం అవుతోంది. మన్మోహన్ సింగ్ హయాంలో ఆగిందా అంటే ఆగల, అప్పుడు పతనమైంది. ఎక్సెప్ట్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అది కొంత స్టెబిలైజ్ అయ్యింది. సో ఈ పరిస్థితుల్లో దీన్ని గట్టెక్కించడం ఎలా అనే దాని మీద మీరు ఇచ్చే కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. సో ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే వాజ్పేయి గారు కూడా బీజేపీ ప్రధానేగా. అవును, నేను వాజ్పేయి గారిని అంతసేపు పొగిడితే మీరు బీజేపీ పివి నరసింహరావు గారిని పొగిడాను, వాజ్పేయి గారిని పొగిడాను, మళ్ళీ అట్ ద సేమ్ టైం మన్మోహన్ సింగ్ గారిని విమర్శించాను, మోడీ గారిని విమర్శించాను. సో నాకేమి నేను ఇన్ఫాక్ట్ ఆమె రైట్ వింగర్. నేను మోడీ గారికి ఓటేసిన వాడిని, పబ్లిక్ గా చెప్పాను మోడీ గారికి ఓటేసానని. సో ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్, వ్యక్తిగతం ఏం లేదు దాంట్లో నాకు. ఓకే, రెండు క్విక్ గా చెప్తాను. మీరు 10 నిమిషాల టైం ఉందన్నారు, సో నాకు 1 నిమిషం ఉంటుంది అనుకుంటా. ఏమంటే జీడిపి అనేది ప్రజలు ఈ కార్యక్రమం చూసే మీ ప్రేక్షకులు ఒక్క విషయం ఈరోజు ఈ కార్యక్రమంలో గమనిస్తే, దిస్ వుడ్ హ్యావ్ బీన్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం. మనం 4వ అతిపెద్ద ఎకానమీ ప్రపంచంలో. కారణం ఏంటంటే మనం 140 కోట్ల జనాభా. మనం ఎంత సంపన్నులు అనేది ఒక సగటు భారతీయుడి జీవన ప్రమాణాల ఆధారంగా మనం గేజ్ చేయగలం. ఇప్పుడు సింగపూర్ మనకంటే చాలా చిన్న దేశం, మనకంటే 20 ఇంతలు సంపాదిస్తాడు ఒక సగటు సింగపూర్ లో ఉన్న పౌరుడు, సింగపూర్ పౌరుడు. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు వెస్టర్న్ సినిమాలు, సీరియల్స్ చూస్తున్నాం, విదేశాలవి కొరియన్ సీరియల్స్ చూస్తున్నారు. మనం సినిమాల్లో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికాలో రాష్ట్రాలు. మనకు వాళ్ళకి అసలు ఎక్కడ పోలిక ఉందా? అసలు ఏంటి ఇది? అసలు ఇది పిచ్చితనం. టు కీప్ ఆన్ సేయింగ్ మనం 4వ అతిపెద్ద ఎకానమీ, నెక్స్ట్ 3వ అతిపెద్ద ఎకానమీ కాదు, సామాన్య మనిషి జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి అక్కడ. బీదవాడు మన ధనికుడు కంటే బాగా ఉన్నప్పుడు మనం ఇట్లా చెప్పుకొని మనల్ని మనం మభ్యపెట్టుకోవటం అనేది చాలా తప్పు. నెక్స్ట్ మీరు అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, భారతదేశం ఈ దాని నుంచి బయటపడాలంటే ఎట్లా అంటే, అది ఇట్స్ లోడెడ్ క్వశ్చన్. బట్ నేను క్విక్గా మీకు 2-3 సమాధానాలు చెప్తాను. ఒకటి, మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల సొమ్ముతో ఉచితాలు కానివ్వండి, నిర్లక్ష్యంగా చేస్తున్న ప్రణాళికలు కానివ్వండి చాలా నష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీవినియర్గా అప్పులు చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. చేసి దేశ అభివృద్ధికి అంటే మౌలిక సదుపాయాల సృష్టికి వాడితే బాగానే ఉంటుంది. కాదు, ఉచితాలు వీటి మీదే తగలబెడుతూ పోతే దేశ అభివృద్ధికి ఈరోజు వనరులు లేవు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవం. గత ప్రభుత్వంలోనూ జరిగింది, ఈ ప్రభుత్వంలోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతంలో కేసీఆర్ గారు అదే చేశారు విపరీతంగా, రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు, కేంద్రంలో బీజేపీ కూడా అదే చేస్తుంది. అప్పులు మనల్ని మింగేస్తున్నాయి. 2, మన ఎగుమతులు దిగుమతుల మీద ఉన్న టారిఫ్స్. ట్రంప్ సేస్ ఇండియా ఇస్ అ టారిఫ్ కింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు తగ్గించినప్పుడు మనకు వస్తువులు తక్కువ ధరకు వస్తాయి, మన వస్తువులు మనం పోటీ పడడం ఇతర ప్రపంచంతో. దాంతోపాటు పన్నులు తగ్గించాలి. ఈ మధ్య జిఎస్టీ కొంత తగ్గించారు, సంతోషం, కానీ సరిపోదు. పన్నులు తగ్గించినప్పుడు ఏంటంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం చైనాతో పోటీ పడాలండి. చైనాతో పోటీ పడాలంటే ఏంటి? మనం ఉత్పత్తి చేసే అది జూమ్ కట్ అయింది, రైట్.